ఫస్ట్ ఫైర్ ఓపెన్ ఫైర్ ఓపెన్ చేసుకుంటున్నాం. ఎవరు మీ దగ్గర ఫస్ట్ ఎవరు? మా దగ్గర ఫస్ట్ మాలో కిరణ్ కుమార్. మీరు? మేము ఒక దాంట్లో పోయినాం. మేము కిరణ్ కుమారు, సాగరు ఒక దాంట్లోకు, మల్లన్న, మహేందరు ఇంకో దాంట్లో, మిగతా దళ సభ్యులు ఇంకో దాంట్లో, 3 డివైడ్గా అయ్యి ముక్కుమ్మడిగా దాడి చేయడం. దాడి చేసి అక్కడ అంటే పోలీసులు మరి ఫైర్ ఓపెన్ చేయలేదా? పోలీసు వాళ్ళు చేసిర్రు, అంత లేరు, అలర్ట్గా లేరు. వాళ్ళు చేసే మూమెంట్ అప్పుడే మన ఫైరే ఫుల్ ఓపెన్ అయిపోయింది. ఆయన చనిపోయినట్టున్నారు కదా? ఒక ఆయన చనిపోయిండు, ఇంకో అతను బయట సివిల్ వ్యక్తి అట, మిర్యాలు కూడా మనకు కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు అని అనుకున్నాం, బయట వ్యక్తి అనేది అనుకోలే. ఆ స్పాట్లో అతను కూడా చనిపోయాడు. ఆయుధాలు దాదాపు ఒక 20-25 వెపన్స్ దొరికాయి. ఇవి సింగిల్ బౌల్, 303 డబుల్ బౌల్, AK-47 దొరకలేదు. AK-47 దొరకలేదు. ఇవి తీసుకొని వచ్చేసినాం. బుల్లెట్స్ మొత్తం టోటల్ అందులో ఉంటుంది కదా సెల్ల, అవి అన్నీ తీసుకొని వచ్చేసి లారీ ఎక్కేసేసినాం. లారీ ఎక్కేసి నినాదాలు చేసుకుంటా లారీ. అంతకుముందు ఇక్కడ రాగిరికి వెళ్ళి ఒక వంతెన ఉన్నది చిన్నది. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు అక్కడికి ఒకరు అంతా వంతెన బ్లాస్టింగ్ చేసేసారు. అక్కడ రాకపోకలు బంద్ అయినాయి. రాగిరి అక్కడ మేము ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినామో, ఇక్కడికి వచ్చిన ఆ టైంలో అక్కడ బ్లాస్ట్. భువనగిరి నుంచి పోలీసులు రాకుండా ఓకే చేసుకున్నాం. వితిన్ ఒక పావు గంట టైంలోనే ఈ టోటల్గా చేసేసుకుని ఎమ్మటే వెపన్స్ ఎక్కేసుకుని లారీ ఎక్కేసినాం. రాళ్ళ జనగాం అక్కడికి వెళ్ళి వచ్చినాం. ఫుల్ వర్షాలు అప్పుడు, మోసి దాటని పరిస్థితి, దాంట్లోనే ఎక్కేసినాం. అంటే మరి భువనగిరికి రాలే మీరు? భువనగిరికి రాలే. ఈ రూట్లో పాతగుట్ట నరసింహస్వామి ఈ రూట్లో వెళ్ళినాం. ఈ రూట్లో వెళ్ళిపోయిన కొద్దిసేపటికి అప్పటికే డ్రైవర్ సేక్ అయిపోయాడు. లారీ డ్రైవర్ ఇటు తీసుకుపోయారు కల్లా బురదల లారీ ఆగిపోయింది, స్టార్ట్ అయితే లేదు. స్టార్ట్ కాకుండా దిగేసి నడుచుకుంటా ఇట్లా మన బొమ్మాయిపల్లి ఆ రూట్లో వెళ్ళిపోయినాం. మాకు ఏంటంటే అప్పటికి మాకు ఒక రోడ్లో ఒక డీసీఎం ఉండాలి. ఈ లారీ చక్కపోతే ఆ డీసీఎం ఎక్కి ఇట్లా అబ్దుల్లాపూర్ మెట్టు ఈ విధంగా మూసి దాటనిస్తలేదు కదా, అట్లా వెళ్ళి రాచకొండకి వెళ్ళిపోవాలనేది ప్లాన్. అక్కడికి లారీ డిస్టర్బ్ అయింది కాబట్టి నడుచుకుంటా అక్కడికి పోయినాం. ఇది భీమ్నగర్ ఏరియాలో ఒక గ్రామంలో మధుపల్లి, అక్కడ షెల్టర్ తీసుకుని వాగు ఫుల్ చిన్నేరు వస్తుంది, దాటరాని పరిస్థితి. అక్కడ ఆ రోజు అక్కడంతా అక్కడనే ఉన్నాము. ఉండి తెల్లారి పోవాలి, ఎట్లా పోవాలి, ఇది మిస్ అయింది. ఏందనేది ఇప్పుడు దళ కమాండర్ మేము అందరం కలిసి టోటల్గా ఊర్లోకి వెళ్ళినాం. ఊర్లో ఒక ట్రాక్టర్, రైతులు అప్పుడు వ్యవసాయం ఆనకాలం, దునకాలు ఫుల్ సీజన్ ఉంది, ఒక ట్రాక్టర్ కూడా దొరకలేదు, గత్యంతరం లేదు. చాలామందిని అడిగినాం, రామన్నట్టు. ఆఖరికి ఇద్దరం పోయి ఒక అతన్ని రెడ్డిని ట్రాక్టర్ రామంటే, నాకు నా దునకాలు ఉన్నాయి, ఇట్లా మేము సో అది ఇది అన్నా కానీ ఒక ట్రాక్టర్ ఇచ్చిండు. ఆ ట్రాక్టర్లో సాయంత్రం 7 గంటలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ట్రాక్టర్లో 7 గంటలకు వెళ్ళి మగ్దుంపల్లి అక్కడ పోతుంటే చిన్న బ్రిడ్జి ఉంటుంది ఒకటి కల్వెట్ లెక్క, అది దాటి పోయిన కొద్దిసేపటికి మన లోపటున్న నేను బానోటి మీద ఉన్నా, మల్లన్న శ్యామల వెంకటేశ్వర ఇతల సైడ్ ఉండు, కిరణ్ కుమార్ అన్న గిట్ట లోపట్నే ఉన్నాడు. దాడి పోయే వరకల్లా మన వాళ్ళు ఉండి, అన్న కొద్దిగా ఆపూరి వెపన్స్ కొంచెం టైట్ అవుతుంది, మంది చదువుకుందామని జనరల్ కూబింగ్ అక్కడికి వెళ్ళి వెనకకి వెళ్ళి వాళ్ళు జనరల్ కూబింగ్లోనే వస్తారు. మగ్దుంపల్లి ఆ రోడ్డులో ఆపినాం కదా, కామ్రేడ్ అని మన వాళ్ళు కొంచెం ఇది అవుపడకుండా కొంచెం బ్యాటరీ లెక్క వేసేసారు లోపట. అతడు ఎమ్మటే గోరీలు ఉన్నాయి, దాన్ని పడుకొని ట్రాల్కి ఫైర్ చేయడం జరిగింది జనరల్ కూబింగ్. అక్కడ కూబింగ్ ఆల్రెడీ ఉన్నారు కదా, చింతమనేని శ్రీనివాస్ పార్టీ ఒకటి ఉంది కదా. లేదు, ఆ జనరల్ కూబింగ్ తోటి వీళ్ళు దక్షిణ తెలంగాణ ఇక్కడ మన దుబ్బాక దళం ఇక్కడి వాళ్ళు అని అనుకున్నారు వాళ్ళు. ఓహో, ఈ రాచకొండ అనుకోలేదు, ఆలేరు రాచకొండ అనుకోలేదు, దుబ్బాక ఇక్కడికి వెళ్ళి వచ్చారు అనేది వాళ్ళు ఇక్కడ దృష్టి పెట్టారు. ఎవరు? పోలీసు వాళ్ళు. టోటల్ గా ఈ దళాలు కావు అనేది. అక్కడికి వచ్చే వరకల్లా ఆగిపోయే వరకల్లా వాళ్ళు జనరల్ కూబింగ్ అక్కడికి వెళ్ళి చేసుకుంటే వాళ్ళు జనరల్ గా వచ్చేస్తారు, రోడ్డు దగ్గరికి వచ్చేసారు. మాది ట్రాక్టర్ ఆగిపోయిన క్రమంలో వాళ్ళు ఏమంటే ఇక్కడ కామ్రేడ్ అనగానే ఏమంటే ట్రాల్కి ఫైర్ చేయడం జరిగింది. కామ్రేడ్ అనే పదం వాళ్ళకి వినబడ్డది, టార్చ్ కూడా వినబడ్డది.
ఈ టార్చ్ కొట్టినాం కదా, కాంబ్రేడ్ అనకపోయింటే వాళ్ళు తెలిసేది కాదు. కలిసేది కాదు. అనగానే ఫైర్ చేసారు. ఫైర్ చేయగానే మేము ఫైర్ చేసేసినాం. ఫైర్ చేయగానే లోపల ఉన్న కిరణ్ కుమార్ అన్న AK-47 పెట్టి ఫైర్ చేసేసినాం. ఫైర్ చేసిన మ్యాగజిన్ స్టక్ అయిపోయింది. స్టక్ కాగానే ఎమ్మటే వంగి మ్యాగజిన్ తీసి ఇంకో మ్యాగజిన్ పెట్టి ఇట్లా ఫైర్ చేయగానే ఎమ్మటే వచ్చి తోట కడదాలి స్పాట్లో అవుట్ అయిపోయింది. అయ్యో అదే అయిపోయింది. అందులో ఉన్న ఇంకో ఇబ్రాంపట్నం ఒక మిలిటెడ్ అతను అయ్యిండు. మేము ఫైర్ చేసుకుంటాం. ఫైర్ కొద్దిసేపు చాలాసేపు కొట్లాడినాం. అర్ధగంట సేపు ఫైర్ చేసుకుంటున్నాము. ఫైర్ చేసిన కూడా మళ్ళీ ఎక్కి చూసే వరకల్లా అన్న చనిపోయిండు. చనిపోయిన హాస్పిటల్ పోయినాక మళ్ళీ AK-47 ఉంది. ఫైర్ చేసుకుంటూ అన్న దగ్గర AK-47 అక్కడికి వెళ్ళి వచ్చిన కొన్ని ఆయుధాలు అన్నీ ఏమి తీసుకుపోలేదు. కొన్ని ఆయుధాలు తీసుకొని మేము వెళ్ళిపోయినాం. ఎటు అంటే ఇప్పుడు మనకు AP ఉంటుంది ముందుగా అతనే. కొంతమంది ఒక దిక్కు వెళ్ళిపోయారు, కొంతమంది ఒక దిక్కు వెళ్ళిపోయారు. అంటే 12 మంది ఉన్నారు ట్రాక్టర్లో. 12 మంది ఏం లేదు, మేము 22 మంది ట్రాక్టర్లో. 20 మంది లోపల ఉన్నారు, మేమిద్దరం బయట ఉన్నాం బానోట్ల మీద. ఎంతమంది చనిపోయారు? 2 చనిపోయారు. 20 మంది 20 సేఫ్ అయ్యారు. ఆయుధాలు తీసుకుపోయాను. మా సొంతం ఆయుధాలు తీసుకున్నాం. కొన్ని గుట్టకాడికి వెళ్ళి 22 వచ్చిన ఆయుధాలల్లో ఒక 6-7 ఆయుధాలు తీసుకొని వెళ్ళిపోయారు. మిగతా వదిలిపెట్టారు. అందరూ కూడా డిస్పైట్ అయిన కొద్ది రోజులకు ఎక్కడెక్కడ కలవాలంటే రాచకొండ మేమంతా మళ్ళీ కలిసే వరకల్లా ఒక 15-20 రోజులు అయింది. అబ్బా. మరి 15 రోజులు ఏం చేశారు? మరి భోజనం అదేలా? నా తోటిగా ఇంకో కామ్రేడ్ వచ్చినండి, మేమిద్దరం ఒక సైడ్ అయిపోయినాం. ఇప్పుడు మన మల్లన్న, రమణ, మహేందరు ఒక దిక్కు అయిపోయారు. మిగతా వాళ్ళంతా ఒక దిక్కు అయ్యి అక్కడ మనకు APTలు ఉంటాయి, ఓ 3 APTలు ఉంటాయి. ఆ 3 APTల వరకల్లా ఆ నెల 20-25 రోజులల్లా టోటల్గా మళ్ళీ అంత దళం కలిసి మళ్ళా. మరి 25 రోజులు మీరు కలిసి బయట ఉన్నారు కదా, భోజనం దానికి ఇబ్బంది పడలేదు? భోజనం అంటే మనకు అక్కడ మేము రాచకొండకి వెళ్ళిపోయినాం ఆల్రెడీ. సిటీ మీదకి వెళ్ళి అక్కడ మనకు ఉన్నారు కదా సానుభూతి పరులు, ఇట్లా ఉండి అట్లా వాళ్ళు బావుల కాడ. సాధారణంగా ఒక బ్లాస్టింగ్ కానీ ఇంకో ఏదో జరిగింది చేసాం అనుకోండి, ఒక ఎన్కౌంటర్ కాదు, ఏదో ఇష్యూ జరిగిందంట, మీరందరూ ఒకేసారి ఒక దగ్గర నుంచి వెళ్ళాం. లేదు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు పోలీసులు వచ్చిన ఒకే దగ్గర ఉంటారు. విడిపోయిన తర్వాత ఎక్కడ కలవాలనుకుంటారు? ముందు APT పెట్టుకుంటారా? APT పెట్టుకుంటాం. ఓకే, APT పెట్టుకుంటాం. ఒకవేళ అది మిస్ అయితే నెక్స్ట్ ఇంకొక APT ఉంటుంది. ఈ APTలకు ఒకవేళ 3 APTలు ఉంటాయి. 3 APTలకు కూడా హాజరు కాలేదంటే అతడు అరెస్ట్ అయిందా ఏమైందా అనేది. అంటే 3 APTల తర్వాత కాకపోతే అప్పుడు అనుమానం వ్యక్తం చేస్తారు. పోలీసులు అరెస్ట్ చేసి చనిపోవచ్చు. అది ఓకే. మీరు ఆ గుట్ట ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత మీరందరూ మళ్ళీ ఎప్పుడు సమీక్ష జరుపుకున్నారు? 20 నెల రోజుల తర్వాత. ఎవరి సమక్షంలో? మన ఈయన ఉన్నాడు, మన మాధవన్న. ఏమంటారు ఆయన? రాష్ట్ర కమిటీ మాధవన్న. అవును. ఏమన్నారంటే మనది కొంచెం ఇట్లా కాకుండా కాంప్లీట్ అంతా ముక్కమ్మడిగా దాడి చేసినప్పుడు అందరూ ఒక లైన్లోనే పోయేది ఉండే. ఇట్లా కాషన్ ఫాలో కాలేదు. కాషన్ ఫాలో అంటే బాగుండేది. అక్కడ గుట్టలో మంచిగా మనం సక్సెస్ చేసుకున్నాము, ఇక్కడనే మనం ఫెయిల్యూర్ అయినాము అన్న దాని మీద సమీక్ష చేసి అదొకటి. తర్వాత ట్రాక్టర్లో కాంబ్రేడ్ అని పిలవడం, టార్చ్ లైట్ వేయడం కూడా అది దాని మీద మాట్లాడారు. దాని మీద మాట్లాడినాకనే ఇది కరెక్ట్ కాదన్న దాని మీదనే అన్ని మాట్లాడారు.